హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ వీలాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ఉగాది పండుగ అంటే మొదటగా మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచుల కలయికతో మనం చేస్తాము. ఈరోజు ఈ ఉగాది పచ్చడి ఎలా చేస్తానో, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చేసి చూపిస్తాను. షడ్రుచులు అంటే 6 రుచులు. ఇందులో మొదటిగా పులుపుకి చింతపండు తీసుకుందాం, తీపికి బెల్లం తీసుకుందాం, వగరికి మామిడి ముక్కలు తీసుకుందాం, అదేవిధంగా చేదుకి వేప పువ్వు, అదేవిధంగా సాల్ట్, అదేవిధంగా కారానికి చిల్లీ ముక్కలు తీసుకుంటాం. మిగతావి శనగపిండి, మనం ఉగాది పచ్చడి చిక్కదనం కోసం శనగపిండి, మరింత టేస్టీగా ఉండడానికి కొబ్బరి ముక్కలు, అలాగే శనగపప్పు ఇందులో తీసుకుంటాము. ఇది కాకుండా మనం అరటిపళ్ళు కూడా తీసుకుంటాం. ఎందుకంటే అది చిక్కదనంగా, పచ్చడి చిక్కదనంగా ఇంకొంచెం ఫ్లేవర్గా ఉండడానికి ఈ అరటిపళ్ళని అందులో మిక్స్ చేస్తాం. ముందుగా మనం ఈ చింతపండుని ఒక 15 minutes నానబెట్టుకుందాం. చింతపండు నానిన తర్వాత దానిని బాగా పిసకాలి. మొత్తం పులుపంతా కిందకి దిగేలాగా బాగా పిసకాలి. మనం చింతపండు బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. చింతపండు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అదే క్వాంటిటీతో తీసుకోవాలి. ఇప్పుడు చింతపండుని బాగా కలపాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. బాగా చిక్కగా ఉంది. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు పులుపు బాగా కిందకి దిగిన తర్వాత దాన్ని వేస్ట్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, చింతపండు పులుసు పిండేసాను. నెక్స్ట్ మనం కోరు పెట్టుకున్న బెల్లం ఇందులో కలపాలి చింతపండు పులుసులో. ఎందుకంటే ఈక్వల్గా తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం అంతా వేసుకోవచ్చు. అయిన తర్వాత దీన్ని కూడా బాగా పుల్లటి వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం టైం పడుతుంది. బాగా కలిసేలాగా చూడండి. కొంతమంది బెల్లం పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది, పౌడరు. అది కూడా వేసుకుంటున్నారు, వాడుతున్నారు అన్నిటిలోకి. ఇది మెత్తగా మొత్తం వాటర్లో కలిసిపోయేలాగా బెల్లాన్ని బాగా స్మాష్ చేస్తూ ఉండాలి. ఓకే, బెల్లం కలిసింది బాగానే. ఇప్పుడు అరటిపళ్ళు తీసుకుందాము. అరటిపళ్ళు బాగా మెత్తగా ఉన్నవి తీసుకోండి. మీ క్వాంటిటీ, పచ్చడి ఎంత క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టుగా అరటిపళ్ళు తీసుకోండి. అరటిపళ్ళు కూడా ఇందులో వేసి పిసుకుదాం. ఇది కూడా బెల్లంలాగే పూర్తిగా కలవాలి. అరటిపండు కూడా స్వీట్ కోసం ప్లస్ ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం కలుపుతాము. చిక్కదనం కూడా వస్తుంది.
ఇప్పుడు ఇంకొక 2 అరటిపళ్ళు వేద్దాం. పిసుకుతున్నాను. ఉగాది పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ కూడా ఉంటుంది. ఉగాది పచ్చడి పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది. రోజు కొంచెం కొంచెం తినచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. బాగా మెత్తగా కలిపేసాము చూడండి. ఇప్పుడు దీనిలో శనగపిండి, వేరుశనగపప్పు మిక్సీలో ఆడుకుని అది పౌడర్గా చేసుకోవాలి. ఆ పౌడర్గా చేసుకున్నది మనం కొంచెం ఇందులో కలుపుతాము, ఎందుకంటే చిక్కదనం కోసం. ఓకే, కలిసింది. కలిపాము. ఇప్పుడు దీనిలో కొద్దిగా చాలా కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసాను, కలిపాను. తర్వాత పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇది కూడా కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కొంచెం కలుపుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో కలుపుతాము. ఇప్పుడు మామిడి ముక్కలు కలుపుదాము. సన్నగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు కలుపుతాము. ఓకే, ఇప్పుడు వేపిన శనగపప్పు కొన్ని అలాగ పైన వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో వేప పువ్వు వేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వు ఇందులో కలుపుకుందాం. కలిపాను. ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో కలిసినాయి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. రేపే ఉగాది పండుగ కాబట్టి ఈ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.